హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరినైనా తన పని తాను చేసుకోనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటే అతన్ని తన పని చేసుకోనివ్వండి అని చెబుతాం కదా. లెట్ హిమ్ డూ హిజ్ వర్క్. లెట్ హిమ్ డూ హిజ్ వర్క్. ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిసినప్పుడు అది ఎవరు తెలియజేశారో కనుక్కుంటాం కదా. ఆమెకు ఎవరు సమాచారం ఇచ్చి ఉంటారు? హూ కుడ్ హ్యావ్ గివెన్ హర్ ఇన్ఫర్మేషన్? Who could have given her information? కొందరితో మాట్లాడాలంటే భయపడుతూ ఉంటాం కదా. నాకు అతనితో మాట్లాడాలంటే భయంగా ఉంది. I am scared to talk to him. I am scared to talk to him. ఎవరైనా ఏ విషయంలోనైనా ఆసక్తి చూపించకపోతే కారణం అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఎందుకు ఆసక్తి లేదు? Why are you not interested? Why are you not interested? కొందరు అందరితో బాగా కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఆమె అందరితో బాగా మాట్లాడుతుంది. She talks well with everyone. She talks well with everyone. చక్కెర ఉప్పు విషయంలో అప్పుడప్పుడు పొరపాటు పడుతూ ఉంటాం కదా. నువ్వు నాకు చక్కెర బదులు ఉప్పు ఇచ్చావు. You gave me salt instead of sugar. You gave me salt instead of sugar. వేరే వాళ్ళు నమ్మని విషయాన్ని మనం కూడా నమ్మకపోతే నేను కూడా నమ్మలేదు అని చెబుతాం కదా. I didn't believe it either. I didn't believe it either. హోలీ పండుగ తరువాత మన స్నేహితులు కలిసినప్పుడు పండుగ ఎలా జరుపుకున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు హోలీ ఎలా జరుపుకున్నారు? How did you celebrate Holi? How did you celebrate Holi? హోలీ పండుగ జరుపుకోకపోతే జరుపుకోలేదని చెబుతాం కదా. మేము హోలీ జరుపుకోలేదు. We didn't celebrate Holi. We didn't celebrate Holi. మన స్నేహితులు ఎవరైనా హోలీ పండుగ జరుపుకోలేదని చెబితే ఎందుకు జరుపుకోలేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు హోలీ ఎందుకు జరుపుకోలేదు? Why didn't you celebrate Holi? Why didn't you celebrate Holi? ఎవరైనా వస్తారని చెబితే ఖచ్చితంగా వస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. అతను వస్తాడని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? Are you sure he will come? Are you sure he will come? అలాగే ఆమె నా పక్కనే కూర్చుంది అని ఇలా చెప్పాలి. She is sitting next to me. She is sitting next to me. ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత విషయాలు చెప్పినప్పుడు అవి ఎవరికైనా చెబుతామేమోనని చింతిస్తూ ఉంటారు కదా. అప్పుడు చింతించకండి, నేను ఎవరికీ చెప్పను అంటాం కదా. Don't worry, I won't tell anybody. Don't worry, I won't tell anybody. ఎవరైనా విషయాలను క్లిష్టతరం చేస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. మనం విషయాలను క్లిష్టతరం చేయవద్దు. లెట్స్ నాట్ కాంప్లికేట్ థింగ్స్. లెట్స్ నాట్ కాంప్లికేట్ థింగ్స్. కొందరు ఎత్తైన ప్రదేశాలంటే భయపడుతూ ఉంటారు కదా. నీకు ఎత్తైన ప్రదేశాలంటే భయం ఉందని నాకు తెలియదు. I did not know you had a phobia of heights. I did not know you had a phobia of heights. కొందరికి కొన్ని రంగులు నప్పవు కదా. ఆకుపచ్చ రంగు నాకు అస్సలు నప్పదు. Green doesn't suit me at all. Green doesn't suit me at all. అలాగే వాళ్ళు తమ ఇంటిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు అని ఇలా చెప్పాలి. They decided to renovate their house. They decided to renovate their house. ఏదైనా ముఖ్యమైన సమావేశం ఉంటే తప్పనిసరిగా హాజరవ్వాలి కదా.
నువ్వు ఆ సమావేశానికి తప్పకుండా వెళ్ళాలి. యు మస్ట్ గో టు దట్ మీటింగ్. యు మస్ట్ గో టు దట్ మీటింగ్. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే గుర్తు చేస్తాం కదా. నేను మీకు గుర్తు చేయాలనుకున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ యూ. ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ యూ. ఏ విషయమైనా ఫోన్ ద్వారా తెలియజేయడానికి అవకాశం లేకపోతే ఎవరితోనైనా కబురు చేస్తాం కదా. దయచేసి నా సందేశాన్ని ఆమెకు తెలియజేయండి. ప్లీజ్ కన్వే మై మెసేజ్ టు హర్. ప్లీజ్ కన్వే మై మెసేజ్ టు హర్. వేసవి కాలంలో చాలామంది ఈత కొట్టడానికి ఇష్టపడతారు కదా. అతను వేసవిలో ప్రతిరోజు ఈత కొడతాడు. హీ స్విమ్స్ ఎవ్రీ డే డ్యూరింగ్ ద సమ్మర్. హీ స్విమ్స్ ఎవ్రీ డే డ్యూరింగ్ ద సమ్మర్. ఎప్పుడైనా సహనం కోల్పోయి ప్రవర్తిస్తే తరువాత క్షమాపణలు కోరుతాం కదా. నేను సహనం కోల్పోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఐ అపాలజైజ్ ఫర్ లూజింగ్ మై టెంపర్. ఐ అపాలజైజ్ ఫర్ లూజింగ్ మై టెంపర్. కొత్తగా ఉద్యోగంలో చేరేటప్పుడు అన్నీ సిద్ధం చేసుకుంటారు కదా. ఆమె తన కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. షీ ఈజ్ రెడీ టు స్టార్ట్ హర్ న్యూ జాబ్. షీ ఈజ్ రెడీ టు స్టార్ట్ హర్ న్యూ జాబ్. కొందరు ఇంట్లో చిరుతిళ్లను తయారు చేసి అమ్ముతూ ఉంటారు కదా. ఆమె ఇంట్లో తయారు చేసిన చిరుతిళ్లను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. షీ మేక్స్ మనీ బై సెల్లింగ్ హోమ్ మేడ్ స్నాక్స్. షీ మేక్స్ మనీ బై సెల్లింగ్ హోమ్ మేడ్ స్నాక్స్. ఏదైనా పని పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక పనిచేయకపోతే ఇంకేం చేయగలమో ఆలోచిస్తాం కదా. ఇప్పుడు మనం ఇంకేం చేయగలం? వాట్ ఎల్స్ కెన్ వీ డూ నౌ? వాట్ ఎల్స్ కెన్ వీ డూ నౌ? అలాగే బహుశా అతను కూడా అలాగే భావించి ఉండవచ్చు అని ఇలా చెప్పాలి. మేబీ హీ ఫెల్ట్ దట్ వే టూ. మేబీ హీ ఫెల్ట్ దట్ వే టూ. ఎవరైనా చెప్పింది నిజమనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. మీరు చెప్పింది నిజమే. వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ. వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ. స్నేహితుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నేను నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాను. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. ఎవరైనా ఏదైనా ఉపయోగపడే విషయాన్ని గురించి పట్టించుకోకపోతే నీ స్థానంలో నేనుంటే నేను దాని గురించి ఆలోచిస్తాను అని చెబుతాం కదా. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ థింక్ అబౌట్ ఇట్. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ థింక్ అబౌట్ ఇట్. ఏ విషయంలోనైనా నమ్మకం చాలా ముఖ్యం కదా. మనం వాళ్ళని నమ్మగలగాలి. వీ మస్ట్ బీ ఏబుల్ టు ట్రస్ట్ దెమ్. వీ మస్ట్ బీ ఏబుల్ టు ట్రస్ట్ దెమ్. మనకి ఎక్కడైనా విద్యార్థులు కలిసినప్పుడు వాళ్ళు ఏ కళాశాల నుండి వచ్చారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఏ కళాశాల నుండి వచ్చారు? విచ్ కాలేజ్ ఆర్ యూ ఫ్రమ్? విచ్ కాలేజ్ ఆర్ యూ ఫ్రమ్? కొందరు టీచర్లంటే విద్యార్థులందరూ చాలా ఇష్టపడతారు కదా. ఆమె మంచి టీచర్. షీ ఈజ్ ఏ గుడ్ టీచర్. షీ ఈజ్ ఏ గుడ్ టీచర్. ఎవరైనా స్వెటర్ని అల్లితే అది అల్లడానికి ఎంత సమయం పట్టిందో అడిగి తెలుసుకుంటాం కదా. ఆ స్వెటర్ను అల్లడానికి ఎంత సమయం పట్టింది? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు నిట్ దట్ స్వెటర్? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు నిట్ దట్ స్వెటర్? ఎవరైనా పై చదువులు చదవాలని ఉన్నా చదవకుండా పెళ్లి చేసుకుంటే తరువాత చింతిస్తారు కదా. నేను పెళ్లి చేసుకున్నందుకు చింతిస్తున్నాను. ఐ రిగ్రెట్ గెట్టింగ్ మ్యారీడ్. ఐ రిగ్రెట్ గెట్టింగ్ మ్యారీడ్. పరీక్షలకు సిద్ధం కావడానికి తక్కువ సమయం ఉంటే ఆ విషయం చెప్తాం కదా. పరీక్షలకు సిద్ధం కావడానికి ఆమెకు తక్కువ సమయం ఉంది. షీ హ్యాస్ లిటిల్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. షీ హ్యాస్ లిటిల్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. ఎవరైనా ఎక్కడికైనా వెళుతున్నట్లుగా చూస్తే ఎక్కడికి వెళుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను నిన్న ఎక్కడికి వెళుతున్నాడు? వేర్ వాజ్ హీ గోయింగ్ ఎస్టర్డే? వేర్ వాజ్ హీ గోయింగ్ ఎస్టర్డే?
ఎవరైనా డబ్బు కోసం ఇబ్బంది పడుతూ ఉంటే ఎంత డబ్బు అవసరమో అడిగి తెలుసుకుంటాం కదా. దీనికి మీకు ఎంత డబ్బు అవసరం? హౌ మచ్ మనీ డూ యూ నీడ్ ఫర్ దిస్? హౌ మచ్ మనీ డూ యూ నీడ్ ఫర్ దిస్? పిల్లలు భోజనం చేయడానికి వచ్చినప్పుడు చేతులు కడుక్కున్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు చేతులు కడుక్కున్నావా? హ్యావ్ యూ వాష్డ్ యువర్ హ్యాండ్స్? హ్యావ్ యూ వాష్డ్ యువర్ హ్యాండ్స్? ఎవరైనా అనవసరంగా భయపెడుతూ ఉంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు అంటాం కదా. యు ఆర్ ట్రయింగ్ టు స్కేర్ మీ. యు ఆర్ ట్రయింగ్ టు స్కేర్ మీ. ఏదైనా పని ఉండి బయటికి వెళితే సాయంత్రానికల్లా ఇంటికి చేరుకుంటాం కదా. నేను సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో హోమ్ బై ఈవినింగ్. ఐ హ్యావ్ టు గో హోమ్ బై ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.